వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో థియేటర్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 2-3 రోజులుగా జరుగుతున్న వివాదంపై ఆయన రెండోసారి దీనికి సంబంధించిన ప్రకటన అయితే చేశారు. ఇంత ముందుకే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అయితే ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఆయన ఇప్పుడైతే స్పష్టం చేశారు. ముఖ్యంగా మెరుగైన సేవలను అందించేందుకే, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే తగిన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయని చెప్పారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు వారికి సంబంధించిన వ్యక్తిగత హోదాలో రాకుండా ఖచ్చితంగా చలనచిత్ర వాణిజ్య మండలి నుంచెలే దానికి సంబంధించిన ఫిలిం ఛాంబర్ నుంచెలే వ్యక్తులు వచ్చేసి అంటే సంఘాలుగా వచ్చి ప్రభుత్వంతో అర్జీ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వంతో ఖచ్చితంగా మంతనాలు జరగాలని చెప్పేసి అయితే ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సినిమాటోగ్రఫీగా ఉన్న కందుల దుర్గేష్ గారితో ముఖ్యంగా కొన్ని కీలక సూచనలు అయితే చేశారు. అదేంటంటే థియేటర్స్ నిర్వహణ, అలాగే థియేటర్స్ లో నిర్వహిస్తున్న తినుబండారాలు కానీ అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఈ వ్యవహారం కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని, ఎందుకంటే ఆ రేట్లు కూడా నియంత్రణ లేకుండా అడ్డగోలుగా చేస్తున్నట్లు ఆయన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ అక్కడ అమ్ముతున్న ఆహార పదార్థాలు కానీ కూల్ డ్రింక్స్ పై ఒక గుత్తాధిపత్యం జరుగుతుందని, దాన్ని నియంత్రించాలని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ నుంచి అంటే ఒక ఫ్యామిలీ సినిమాకు రావాలంటే అందులో ఉన్న పాప్కార్న్ ధరలు అలాగే కూల్ డ్రింక్స్ ధరలు చూసి భయపడి సినిమా థియేటర్లకు రాలేని పరిస్థితి నేడు మొదలైందని, అలాంటి పరిస్థితి రాకూడదు అంటే దానిపైన ఖచ్చితంగా నియంత్రణ అలాగే నిబంధనలు పెట్టాలని, వాటన్నిటినీ చాంబరే లేదంటే ప్రభుత్వ యాజమాన్యాలు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కీలక సూచనలు అయితే చేశారు. ఈ సందర్భంగా టికెట్ ధరల విషయం కానీ అలాగే హాల్ల నిర్వహణ కానీ అలాగే హాల్లో ఉన్న టాయిలెట్స్ కానీ క్యాంటీన్ కానీ దానికి సంబంధిత విషయాలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు టికెట్ ధరల విషయంలో ఆయన సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంది, హరిహర వీరమల్లు. ఈ సందర్భంగా కూడా హరిహర వీరమల్లు టికెట్లు పెంచాలన్నా కానీ నిర్మాత మాత్రమే వస్తే సరిపోదు, ఖచ్చితంగా నిర్మాతల మండలి నుంచి మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు మనము ఇదివరకే చూసుకున్నాము, టికెట్ రేట్లలో హాల్లో పాప్కార్న్ శీతల పానీయాల పైన ఇంతవరకు గత కాలంగా కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే ప్రేక్షకులు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ఏ ప్రభుత్వాలు వాటి గురించి అయితే పట్టించుకోలేదు. కానీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా స్పష్టం చేశారు, ఖచ్చితంగా వాటిపై నియంత్రణ ఖచ్చితంగా విధిస్తామని చెప్పారు. ఇక 2-3 రోజుల నుంచి మనం చూసుకుంటుంటే ఆ నలుగురు చేతిలోనే థియేటర్స్ మొత్తం ఉన్నాయని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వాటిపై అయితే 2 నిర్మాతలు నేరుగా వచ్చి వారి చేతిలో థియేటర్స్ లేవు అని, థియేటర్స్ లీజ్ లేవు అని చెప్పేసి వాళ్ళైతే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మరొక నిర్మాత కూడా మాట్లాడుతూ జనసేనకు సంబంధించిన ఒక నాయకుడే థియేటర్స్ బంద్ వెనకాల ఉన్నట్టు ఆయన కొన్ని ఆరోపణలు చేశారు మీడియా ముందుకు వచ్చి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన నాయకులున్నా జనసేన నేతలున్నా ఎవరు ఉన్నా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగానే ఆ దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి అయితే ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా థియేటర్స్ అనేది ప్రేక్షకులకు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే అటు టికెట్ రేట్స్ కానీ ఇటు తినుబండారాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఉండేలా చూస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ ఏపీలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు కూడా అంటే అందరు కలిసి ఎవరు చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవలేదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమకు నేను ఎంతో చేద్దామని అనుకుంటే మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుంది అన్నట్టు కూడా ఆయన ఒక రకమైన ప్రకటన రిలీజ్ చేశారు. ఆ తర్వాతనే చిత్ర నిర్మాతలో ఒక కలవరం ఏర్పడింది. వెంటనే వారు ఒకరి తర్వాత ఒకరు ఇద్దరైతే ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి అంటే ఆ నలుగురిలో మేము లేము అని అయితే వాళ్ళు చేతులు దులుపుకునే పని అయితే చేశారు. కానీ ఇది ఒక పరిశ్రమ సమస్యగా చూస్తేనే, ఎందుకంటే పరిశ్రమ సినిమా తీస్తే ప్రేక్షకులు మాత్రమే సినిమా చూస్తారు. సినిమా చూసే ప్రేక్షకులకైతే ఇప్పుడు క్యాంటీన్ నిర్వహణ కానీ అలాగే ఈ ఫుడ్ కానీ ఇది చాలా తలనొప్పిగా మారుతుంది. దీనివల్ల సినిమాలు ఆడకపోవడం, ప్రేక్షకులు రాకపోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గుతుంది అన్న కోణంలోనే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చేశారు. ముఖ్యంగా ఏ సినిమాలు రిలీజ్ అయినా దానికి సంబంధించిన టికెట్ రేట్ విషయంలో మాత్రం వ్యక్తిగతంగా నిర్మాతలు వచ్చి మాత్రమే మాట్లాడితే సరిపోదు, ఖచ్చితంగా ఫిలిం ఛాంబర్ నుంచి వాళ్ళ సంబంధించిన నిర్మాతల మండలి వచ్చి మాట్లాడితేనే వాటిపై చర్చలు జరుగుతాయని చెప్పేసి ఆయననైతే చాలా స్పష్టం చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.